ఫ్రెండ్స్, 10వ తరగతి పాస్ అయిన వారికి ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. రైల్వే డిపార్ట్మెంట్ నుండి వెస్టర్న్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్న సంస్థ వెస్టర్న్ రైల్వే. భారతదేశంలో ఇది చాలా పెద్ద రైల్వే జోన్లలో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది మంది అభ్యర్థులను అప్రెంటిస్ పోస్టుల కోసం ఎంపిక చేస్తుంది. చాలా మంది యువకులు రైల్వేలో ఉద్యోగం పొందాలని కలలు కంటారు. కానీ సరైన సమాచారం లేకపోవడం వల్ల చాలామంది ఈ అవకాశాలను మిస్ అవుతారు. అందుకే ఈ వీడియోలో నేను పూర్తి వివరాలను చాలా సులభమైన తెలుగు భాషలో వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే వీడియో చివర్లో ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్లు అవసరం, ఎలాంటి తప్పులు చేయకూడదు అన్న అన్ని విషయాలు క్లియర్గా చెప్తాను. మీరు ఈ వీడియోను పూర్తిగా చూస్తే ఎవరైనా చాలా ఈజీగా అప్లై చేయగలరు. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈసారి వెస్టర్న్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్లో 5,000 కంటే ఎక్కువ పోస్టులు విడుదలయ్యాయి. ఇది నిజంగా 10వ తరగతి పాస్ అయిన వారికి చాలా మంచి అవకాశం. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఇలాంటి పెద్ద సంఖ్యలో పోస్టులు రావడం అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు అర్హత గురించి మాట్లాడుకుందాం. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస అర్హత 10వ తరగతి పాస్ కావాలి. సాధారణంగా కనీసం 50% మార్కులు ఉండాలి. అలాగే మీరు ఐటీఐ కోర్స్ పూర్తి చేసిన వారు అయితే ఇంకా మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్రెంటిస్ పోస్టులు ఎక్కువగా టెక్నికల్ ట్రేడ్స్కు సంబంధించినవి. చాలా మంది అడిగే ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ఈ ఉద్యోగాలకు పరీక్ష ఉంటుందా లేదా? ఈ రిక్రూట్మెంట్లో సాధారణంగా రాత పరీక్ష ఉండదు. ఎంపిక ప్రక్రియ ఎక్కువగా 10వ తరగతి మార్కులు మరియు ఐటీఐ మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది. అంటే ఎవరి మార్కులు ఎక్కువగా ఉంటాయో వారికి ఎంపిక అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వయస్సు పరిమితి గురించి తెలుసుకుందాం. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 15 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు వరకు ఉంటుంది. అయితే ప్రభుత్వ నియమాల ప్రకారం ఎస్సీ, సెంట్ మరియు ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయానికి, జీతం ఎంత ఉంటుంది అన్నది. అప్రెంటిస్ ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు స్టైపెండ్ ఇస్తారు. సాధారణంగా నెలకు 12,000 రూపాయలు నుండి 15,000 రూపాయలు వరకు స్టైపెండ్ అందుతుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీకు మంచి అనుభవం వస్తుంది. ఆ అనుభవంతో మీరు భవిష్యత్తులో రైల్వేలో లేదా ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఇంకా మంచి ఉద్యోగాలకు అప్లై చేయగలరు. ఇప్పుడు ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయడం మంచిది. ఎందుకంటే చివరి తేదీ దగ్గర్లో సర్వర్ సమస్యలు రావచ్చు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయానికి, అప్లికేషన్ ఎలా చేయాలి. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను స్టెప్ బై స్టెప్ సింపుల్గా వివరించబోతున్నాను. ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. అక్కడ వెస్టర్న్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్పై క్లిక్ చేయాలి. తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి వివరాలు నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత మీకు లాగిన్ వివరాలు వస్తాయి. ఆ లాగిన్ వివరాలతో మళ్లీ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. తర్వాత అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వ్యక్తిగత వివరాలు, విద్య వివరాలు అన్నీ సరిగ్గా నమోదు చేయాలి. ముఖ్యంగా 10వ తరగతి మార్కులు మరియు ఐటీఐ వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. సాధారణంగా అవసరమైన డాక్యుమెంట్లు: 10వ తరగతి సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్, ఫోటో, సిగ్నేచర్. ఇవన్నీ స్పష్టంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత అప్లికేషన్ ఫారాన్ని ఒకసారి పూర్తిగా చెక్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకోవడం లేదా స్క్రీన్ షాట్ సేవ్ చేసుకోవడం మంచిది. ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు గురించి కూడా తెలుసుకుందాం. కొన్ని కేటగిరీల అభ్యర్థులకు చిన్న మొత్తంలో అప్లికేషన్ ఫీజు ఉండవచ్చు. కానీ ఎస్సీ, సెంట్ మరియు కొన్ని రిజర్వ్ కేటగిరీలకు సాధారణంగా ఫీజు మినహాయింపు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెస్టర్న్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నిజంగా చాలా మంచి అవకాశం. ముఖ్యంగా 10వ తరగతి పాస్ అయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి ప్రారంభం అవుతుంది.
మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కోరుకుంటే ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్లో ఎవరికైనా 10వ తరగతి పాస్ అయి ఉద్యోగం కావాలనుకుంటే, ఈ సమాచారాన్ని వారికి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తదుపరి వీడియోల్లో రైల్వే ఉద్యోగాలు, ఎయిర్పోర్ట్ ఉద్యోగాలు, పోస్టాఫీస్ ఉద్యోగాలు వంటి మరిన్ని తాజా నోటిఫికేషన్ల గురించి కూడా పూర్తి సమాచారం అందిస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ తదుపరి అప్డేట్ వీడియోలో కలుద్దాం.